సో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడ గురు శిష్యులుగా ఇద్దరికి అంటే చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, రేవంత్ రెడ్డి గారిని ఇరు తెలుగు రాష్ట్రాల్లో గురు శిష్యులుగా కూడా పోలుస్తుంటారు. సో అక్కడ గురు సీఎం, ఇక్కడ శిష్యుడు సీఎంగా అని చెప్పేసి కూడా ఆ మధ్య కూడా చాలామంది చెప్పుకున్నారు. సో మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఈ నెల 6వ తేదీ నాడు ప్రజాభవన్లో కలవనున్నారు. అయితే సీఎం హోదాలో ఇటు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. సో ఇరు రాష్ట్రాల సమస్యలని పరిష్కరించుకుందాం, సో మనం కలవడం చాలా అవసరం ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి విభజన అంశాలపై చర్చిద్దాం. తెలంగాణ సీఎం రేవంత్కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ, 6న హైదరాబాద్లో ముఖాముఖి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. విభజన సమస్యలపై చర్చించేందుకు ముఖాముఖి భేటీ కావాలని లేఖలో పేర్కొన్నారు. 6న హైదరాబాద్లో కలుసుకోవాలని చంద్రబాబు ప్రతిపాదించారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్నా చాలా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఒకసారి కలిసి మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతామని అన్నారు. తెలుగు ప్రజల అభ్యున్నతికి పరస్పరం సహకరించుకోవాలని చెప్పారు. ఉమ్మడి అంశాలను సామరస్యంగా పరిష్కరించుకుందామని తెలిపారు. ఈ మేరకు ఇద్దరం కలుద్దామని రేవంత్ రెడ్డికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ మేరకు చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం తిరిగి లేఖ రాయనున్నట్టు సమాచారం. హైదరాబాద్లో ప్రజాభవన్లో చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర విభజన అంశాలు ఏండ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న అపరిష్కృత టాపిక్స్పై ఇరువురు చర్చించుకున్నట్టు టాక్. కాగా తెలుగు రాష్ట్రాల సీఎం భేటీ 2 స్టేట్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. రాజకీయాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చంద్రబాబు శిష్యుడిగా పిలుస్తుంటారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో రేవంత్కు సీఎం పోస్టు దక్కగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు 4వసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో గురు శిష్యులు ఇద్దరు సీఎం హోదాలో ఫస్ట్ టైం భేటీ కావడం 2 రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కేసీఆర్ గారు 2-3 సార్లు కలిసినప్పటికీ సమస్యలు ఆ విధంగానే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ 2వసారి ఇక్కడ కేసీఆర్ కూడా సీఎం అయ్యారు. అప్పటికి సమస్యలు పరిష్కారం కోసం అక్కడ నుంచి అంటే జగన్ గారు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నుంచి కేసీఆర్ గారు అక్కడ జగన్ నివాసంలో కూడా కలవడం అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గురు శిష్యులుగా పిలువబడేటువంటి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి కలవడంతో మరి వీళ్ళిద్దరి కలయికతో 2 రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయా అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నారు. అలాగే చంద్రబాబు లేఖ పైన కూడా రేవంత్ రెడ్డి గారు మరో లేఖ రాయనున్నారు. సో మొత్తానికి మరి వీళ్ళిద్దరి కలయికతోటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి. బై.